కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం నిన్నటి రోజున ఒక విషయం చెప్పుకున్నాం. ఏమిటంటే ప్రతి ఒక్కరికి మూడు రకాల జీవితాలు, అంటే 3 రకాల భవిష్యత్తు ఉంటుందని చెప్పుకున్నాం. ఏమిటంటే అవి ఈ జన్మలో ఇంకా ఉన్నటువంటి శేష జీవితం అన్నది మన భవిష్యత్తే. అది కాకుండా మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం. మరణించకముందు దేహంతో ఉంటాము, మరణించిన తర్వాత దేహం లేకుండా ఉంటాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరణించకముందు ఉండేది ఆత్మే, దేహాన్ని తగలబెట్టేసిన తర్వాత బూడిద చేసిన తర్వాత ఉండేది కూడా ఆత్మే. అక్కడ దేహం ఉండదు, ఇక్కడ దేహం ఉంటుంది. మరణించక ముందు ఉండేది భౌతిక లోకాలు, మరణించిన తర్వాత ఉండేవి సూక్ష్మ లోకాలు. భౌతిక లోకాలు కంటికి కనిపిస్తాయి, సూక్ష్మ లోకాలు కంటికి కనిపించవు. అంచేత ఆ సూక్ష్మ లోకాల్లో కూడా ఎవరికైనా సరే జీవితం ఉంటుంది. అందుకే పత్రి గారు చెప్తారు, ఎవ్వరికీ చావు లేదు అని. చావు గురించి భయపడకండి అంటారు. చావు ఉంటే భయపడాలి, చావు లేనప్పుడు భయం ఎందుకు అనే ఆయన చెప్తూ ఉంటారు. అంచేత మరణించిన తర్వాత ఉండేది కూడా మన రెండో భవిష్యత్తు. కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత, అక్కడ కూడా కొన్ని అనుభవాలు సంపాదించిన తర్వాత మరలా ఇంకొక శరీరం తీసుకుంటాం. ఇప్పుడున్నట్టుగానే ఇంకొక జీవితం లభిస్తుంది అప్పుడు. అది కూడా మన భవిష్యత్తే, గుర్తెట్టుకోండి. ఇలా మొత్తం 3 రకాల భవిష్యత్తులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. ఇది మటుకు మర్చిపోకండి. ఇప్పుడున్న శేష జీవితము, చనిపోయిన తర్వాత వచ్చే జీవితము, తర్వాత మళ్ళా తీసుకునే ఇంకొక జన్మ, ఇవన్నీ మన భవిష్యత్తే. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడున్న ఈ భవిష్యత్ జీవితం బాగుండాలని ఎలా తాపత్రయపడుతున్నామో, అలాగే చనిపోయిన తర్వాత ఉండే 2 రకాల భవిష్యత్ జీవితాలు కూడా బాగుండాలి. లేకపోతే బాధపడతారు.
ఎందుకొచ్చింది ఈ గొడవ అని చెప్పి. ఇదేం జీవితం అని. ఎందుకు ఇయన్నీ ఇప్పుడు మనం తెలుసుకోవడం అంటే, 3 రకాల భవిష్యత్తు బాగుండాలి అంటే, ఇప్పుడే ఈ జన్మలోనే ఏదైనా చేసుకోవాలి, ప్రయత్నించాలి. ఇప్పుడు ఏమీ చేసుకోకుండా, ఇప్పుడేమీ ప్రయత్నించకుండా, ఆ భవిష్యత్ జీవితాల్లో జీవితం బాగోకపోతే ఎవరు బాధపడతారు? మీరే బాధపడతారు. అంచేత దాని గురించి కూడా ఇప్పుడు కొంత సమయం కేటాయించుకోవాలి. సహజంగా చాలామంది సుఖపడడానికి ఎక్కువ సమయం కేటాయించుకుంటారు. సంపాదిస్తారు. సంపాదించిన దాంతో సుఖపడడానికి, ఎంజాయ్ చేయడానికి. ఖాళీ ఉంటే ఏదో పిక్నిక్‌లని, పార్టీలని ఇయన్నీ చేసుకుంటారు. సరదాలు, వినోదాలు, విహారాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకుంటారు. అలా సమయాన్ని గడుపుతారు. కానీ ప్రతి ఒక్కరికి 3 రకాల భవిష్యత్తు ఉందని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ జీవితం బాగుండడానికి చేయవలసిందంతా చేస్తూ, తర్వాత 2 రకాల భవిష్యత్తు బాగుండడానికి కూడా కొంత ప్రయత్నం చేస్తారు. నిన్న మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే, ఈ జన్మలో ఉన్న భవిష్యత్తు బాగుండాలి అంటే, బుద్ధి వికసింప చేసుకోవాలి. ఆ బుద్ధి ఎలా వికసిస్తుందో, బుద్ధి వికసించిన వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అయి చెప్పుకున్నాం. ఈరోజు మరణించిన తర్వాత ఉండే భవిష్యత్ జీవితం అంటే సూక్ష్మలోకాల్లో ఉండే జీవితం బాగుండాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి అని చెప్పుకున్నాం. అలాగే ఇంకొక జన్మ తీసుకున్నాక ఉండే జీవితం బాగుండాలంటే యోగాన్ని అభ్యసించాలి అన్నది కూడా తెలుసుకున్నాం మనం. ఈరోజు ఏం చేద్దామంటే, మరణించిన తర్వాత అంటే పరలోక జీవితం బాగుండాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి అని చెప్పుకున్నాం. అంచేత పరలోక జీవితం బాగుండాలి అంటే ఎలా ఉంటే పరలోక జీవితం బాగున్నట్టు అది తెలుసుకుందాం ముందు. ఎవరైనా సరే మరణించిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకోవాలి.
అప్పుడే వారి జీవితం బావుంటుంది. అంతేకాని ఉన్న లోకం నుంచి అధమ లోకాలకి దిగజారకూడదు. అలా ఉన్న లోకం నుంచి ఉన్నత లోకం చేరుకుంటూ అన్నిటికంటే గొప్ప లోకాలు చేరుకోవాలి. అలా ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు వారి జీవితం గొప్పగా ఉంటుంది. దానికి భూమి మీద ఉండగా ఏం చేయాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. ఏదైతే పత్రి గారు బోధిస్తున్నారో, పత్రి గారు పదే పదే చెప్తున్నారో, మనం చెప్పుకుంటున్నామో, ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఎంచేతంటే భూమి మీద అందరూ కూడా జీవించి ఉన్నంత కాలం డబ్బు సంపాదించి, అబ్బో! నేను చాలా అదృష్టవంతుడిని. ఏ లోటు లేకుండా కావలసినంత సంపాదించుకున్నాను. చనిపోయేదాకా నాకు ఏ ఇబ్బందులు లేవు అనుకుంటారు. కానీ వాడు చనిపోయి సూక్ష్మలోకాలు చేరుకున్నప్పుడు వాడు ఏ జ్ఞానమో సంపాదించుకోకుండా, అసలు పరలోక జీవితం గురించి ఆలోచించకుండా మరణించినప్పుడు అక్కడ అర్థమవుతుంది. ఎందుచేతంటే ఆ పైలోకాల్లో ఆ పైలోకాల్లోకి వీళ్ళు చేరుకున్నప్పుడు అక్కడ వీళ్ళకి కౌన్సిలింగ్‌లు జరుగుతాయి. బాగా ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి ఆ ఊర్ధ్వలోకవాసులు వీళ్ళకి కౌన్సిలింగ్‌లు చేస్తారు. "ఏంటి నాయనా నువ్వెళ్ళావు? ఏం చేశావు? ఏం సాధించావు?" ఇక్కడున్న ఒక్క లోకమైనా నువ్వు అధిగమించావా? మరి దేనికి నువ్వెళ్ళావు? అని వాళ్ళని ప్రశ్నిస్తారు. కానీ ఎవరైతే భూమి మీద ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి జ్ఞానం సంపాదిస్తారో వారు అంతకుముందు ఉండే లోకాల కంటే ఇంకా గొప్ప లోకాలకి చేరుకుంటారు. అప్పుడు ఆ పైలోకవాసులు అంటే కౌన్సిలింగ్‌లు చేసేవాళ్ళు వాళ్ళని ప్రశంసిస్తారు. "చాలా మంచి పని చేశావు నాయనా. భూమి మీద చాలా కష్టపడ్డావు. మంచి జ్ఞానం సంపాదించుకొని
నువ్వు ఎంత గొప్ప లోకాలకి చేరుకున్నావు అని చెప్పి ప్రశంసిస్తారు. అలా ప్రశంసలు పొందిన వారు యొక్క జీవితం అక్కడ వైభవంగా ఉంటుంది. ఎంచేతంటే వీరిలాగే భూమి మీద కష్టపడి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు, అంటే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందే కృషి చేసిన వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది అక్కడ. వాళ్ళతో సాంగత్యం కూడా ఏర్పడుతుంది. అందరూ ఉన్నత లోకాల్లో ఉండడం వల్ల ఒకరికొకరు తాము పొందిన జ్ఞానాన్ని అక్కడ పంచుకుంటారు. మీరు చూడండి, మామూలు స్కూల్స్‌లో ఇప్పుడు ఒక రిక్షా వోళ్ళో, లేతే సామాన్యులు జాయిన్ చేస్తారు. కార్పొరేట్ స్కూల్‌లో ఫీజులు కట్టలేక. ఏమవుతుంది? అందరూ అలాంటోళ్ళే ఉంటారు. ఇంక వాళ్ళతో వాళ్ళు ఏముంటాయి? ఎప్పుడు ఇళ్ళల్లో గొడవలు, తగువులు ఏవుంటాయి? అయ్యే డిస్కస్ చేసుకుంటారు. వాడు వీడు కొట్టుకున్నాడు, మా అమ్మ, మా నాన్న కొట్టుకున్నాడు. చెప్పుకుంటారు. వాడేదో కన్నం వేసొచ్చాడు, వాడిని అరెస్ట్ చేశారు. ఇలాగ ఇటువంటివన్నీ చెప్పుకుంటారాళ్ళు. కానీ ఎవరైతే భూమి మీద జ్ఞానం సంపాదించుకొని ఉన్నత లోకాలు చేరుకుంటారో అటువంటి వాళ్ళంతా ఆ ఋషులు, మహర్షులు, యోగులు, బాలయోగులు ఇలాగ ఇటువంటి వాళ్ళంతా ఆ పైలోకాల్లో ఉంటారు. వారితో సాంగత్యం ఉంటుంది. వాళ్ళు ఆ జ్ఞానపరమైన చర్చలు చేస్తారక్కడ. ఇంకా కొత్త కొత్త విషయాలు అక్కడ తెలుసుకుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవట్లా కొత్త విషయాలు. భీమవరం క్లాస్‌లో ఎన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు మార్నింగ్ తెలియని విషయాలు ఎన్ని తెలుసుకుంటున్నాం. ఇటువంటి సాంగత్యం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మనం చేసేది సాంగత్యమే. సజ్జన సాంగత్యం. విషయాలు తెలుసుకుంటున్నాం. తర్వాత దాని మీద డిస్కషన్ కూడా చేసుకుంటున్నాం మనం. సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాం. అలా ఉంటుంది అక్కడ కూడా. ఆ తపోలోకము ఇంకా పైనున్నటువంటి ఆ లోకవాసులు వచ్చి వీళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టి ఇక్కడ మనం భూమి మీద ఎలా సాంగత్యం చేస్తున్నామో అక్కడ కూడా అలాగే ఉంటుంది సాంగత్యం. అలా వాళ్ళకున్న సందేహాలు, ప్రశ్నలు, అభిప్రాయాలు పంచుకుంటారు. ఆ వచ్చిన పెద్ద ఒక యోగి
ఒక యోగీశ్వరుడు వాళ్ళకి ఇంకా సజెషన్స్ అవి ఇస్తారు. అయి ఇలా నేర్చుకున్నవి. సహజంగా అక్కడేమి దేహాలుండవు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం ఇయన్నీ ఉండవు. అంచేత అక్కడ నేర్చుకున్నవన్నీ ఆత్మలో నిక్షిప్తమవుతాయండి. మీరు చూడండి, ఒక్కొక్క లోకంలో, ఒక్కొక్క స్థాయిలో నేర్చుకున్నవి కూడా ఆత్మలో ఉంటాయి. అలా పై లోకాల్లో నేర్చుకునేటువంటి గొప్ప జ్ఞానం ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళా భూమి మీద జన్మ తీసుకుంటారు. వాళ్ళతో డిస్కస్ చేసి, ఇంక నేను ఇంతకన్నా ఎక్కువ జ్ఞానం సంపాదించాలంటే, అనుభవాలు పొందాలంటే ఎటువంటి జన్మ తీసుకోవాలి? ఏ ప్రాంతంలో తీసుకోవాలి? స్త్రీగా జన్మించాలా? పురుషుడిగా జన్మించాలా? ఎవరిని వివాహం చేసుకోవాలి? ఎలాంటి పిల్లల్ని పొందాలి? ఇయన్నీ అక్కడ డిస్కస్ చేసుకుంటారు. చేసుకొని నిర్ణయించుకుంటారు. అలా భూమి మీదకొస్తారు. ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఆ భాష మాట్లాడేవారిలో, అలా ఆ మతంలో ఎంచేతంటే హిందువుగా పుట్టి నేర్చుకోవాల్సింది నేర్చేసుకున్నాడు. అంచేత నెక్స్ట్ మళ్ళా క్రిస్టియన్‌గా పుడతాడు. యాక్చువల్‌గా క్రిస్టియన్, ముస్లిము పత్రి గారు చెప్పిన దాన్ని బట్టి ప్రారంభ జన్మల్లో తీసుకుంటూ ఉంటారంట. అందుకే అందులో ఆ క్రిస్టియన్ అయినా కానీ, ముస్లిములైనా కానీ మాంసాహారం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలో కూడా ఉంటారు కొంతమంది గొప్పవాళ్ళు. ఉండరని అనను. కానీ ఎక్కువ మంది, ఎక్కువ శాతం మాంసాహారం తీసుకుంటారు. అదే కరెక్ట్ అంటారు కూడా అది. అయి ప్రారంభ జన్మలు. కాస్త ఉన్నతమైన జన్మల్లోకి వచ్చిన వారు హిందువులుగానే జన్మించి గొప్ప గొప్ప కుటుంబాల్లో జన్మ తీసుకుని ఈ జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తారు. అందుకే ఈ జ్ఞానం మీరు క్రిస్టియన్‌లకు కానీ, ముస్లింలకు కానీ బోధించండి. ఎవ్వరూ అట్రాక్ట్ అవ్వరు. అందుకే మీరు గమనించండి. పత్రి గారు హిందూ మతంలో ఈ జన్మలో జన్మ తీసుకున్నారు. అది కూడా బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకున్నారు. ఆంధ్రాలో తీసుకుని మరి ఇప్పుడు ఆయన ప్రపంచమంతా తిరిగి మరి మనందరినీ కూడా
ఆకర్షించారాయన. ఆయనకి తెలుసు ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్నారని, ఈ రాష్ట్రాల్లో. మరి మనమంతా ఆయనకి ఆకర్షితులయ్యాం. ఆయన ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఈ జ్ఞానాన్ని అందరికీ బోధించే ప్రయత్నం చేస్తున్నాం. అది. అంచేత ఏంటి అంటే, ఎక్కడైనా సరే మీరు గమనించండి. జ్ఞానం పొందే కొద్దీ మీ దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది. అంచేత అక్కడ అలా జ్ఞానం పొందుతూ ఉండడం వల్ల పైలోకాల్లో జీవితం వైభవంగా ఉంటుంది అక్కడ. అంచేత పరలోక జీవితం బాగుండాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి అని చెప్పడానికి కారణం. మరి మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో కర్మ, అకర్మలనే 2 బీజాలున్నాయి. బీజాలంటే విత్తనాలు. సహజంగా మానవులు వీటి వల్లే భోగాల్లో చిక్కుకుని పాపాలు చేస్తూ మోక్షం ఎలా పొందాలో తెలియక బంధాలలో చిక్కుంటున్నారు సహజంగా మానవులు. కానీ అలాంటి వారందరికీ పరిష్కారం జ్ఞానం ఒక్కటే. కాలిన బీజాలు ఎలా మొలకెత్తలేవో అలాగే జ్ఞానం పరాకాష్ఠకి చేరినప్పుడు అంటే బ్రహ్మజ్ఞానికి జన్మలు ఉండవు. మళ్ళా పుట్టడు. ఇంచేతంటే కాలిన బీజాలు ఎంత ప్రయత్నించినా మొక్క రాదు. అలాగే బ్రహ్మజ్ఞానం పొందితే
పాపాలను కాలుస్తుంది, మరల జన్మలు చిక్కుకోడు. ఈ జ్ఞానం భూమి మీద పొందాలంటే వశిష్ఠుల వారు ఆధ్యాత్మిక త్రిరత్నాలని చెప్పి 3 రత్నాలు బోధించారు. ఒకటి, శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్ర ధ్యాన సాధన చేయడం, సాత్వికమైన శాకాహారం తీసుకోవడం. నెంబర్ 2, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం. 3వ రత్నం, ఆత్మజ్ఞానం బోధించగలిగిన వారి సాంగత్యం చేయడం. ఈ 3 వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకు పత్రి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. అదే ఈ జ్ఞాన మార్గంలో మనం చేసే సేవ. జ్ఞానులకు సహకరించడం, జ్ఞానాన్ని ఇతరులకు బోధించడం, తాను జ్ఞానం పొందడం, అందరికీ పంచడం, ఇవన్నీ ఇప్పుడు ఏవైతే మనం చేస్తున్నామో మనందరం ఆ పనులు చేయడం. అంచేత ఈ పనులు చేసినప్పుడు మనకి తెలియకుండానే మన జ్ఞానం కొంచెం కొంచెం పెరుగుతుంది. మరణించిన తర్వాత ఉండే జీవితం గొప్పగా ఉంటుంది. ఇంకేతంటే అందరూ జీవించి ఉండగా ఉన్న జీవితం గురించి ఆలోచిస్తారు. మరణించిన తర్వాత ఉంటామన్న సంగతి చాలామంది తెలియదు. జ్ఞానం ఎందుకు అనే ప్రశ్న కూడా చాలామంది వేస్తారు. ఇక్కడ ఉండే జీవితం తక్కువ అండి. మరణించిన తర్వాత ఉండే జీవితమే చాలా ఎక్కువ, గొప్పది కూడా. ఇక్కడంతా మీరు ఒక 60 ఏళ్ళు బతికితే 60 రోజుల పైన, ఇక్కడ 80 ఏళ్ళు చచ్చి చెడి జీవిస్తే అక్కడ 80 రోజులు ఉత్తినేలా మారిపోతుంది. ఇంచేత అక్కడ జీవితం బాగుండాలి. దాని గురించి కూడా ఆలోచించాలి. పత్రిక అందుకే నీకు అవసరాలకు సరిపడా ఉందా లేదా చూసుకో. ఉన్నది జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించు అని చెప్తారు. అంచేత ఈ 4 పనులు మనం చేస్తున్నాం. ఇవి చేయడం వల్ల నిష్టగానే పాటిస్తున్నాం మనం. ఖచ్చితంగా జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం పెరిగిందా లేదా, ఎంత పెరిగింది, ఏ స్థాయిలో మన జ్ఞానం ఉంది అన్నది తెలుసుకోవడానికి
మేడం బ్లావెట్స్కి ఆవిడ కొన్ని విషయాలు బోధించారు. అవి రేపు తెలుసుకుందాం. నిన్న బుద్ధి గురించి విదురుడు చెప్పినటువంటి విషయాలు నిన్న తెలుసుకున్నాం. రేపు జ్ఞానం గురించి మేడం బ్లావర్స్కి బోధించినటువంటి విషయాలు రేపు తెలుసుకుందాం. ఈ రెండు ఉన్నవాడికి తిరుగులేదు, బుద్ధి, జ్ఞానం. ఇంచేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.